ఆయన స్వరం వినాలంటే ఎలా? మనకు దేవుడు అర్థం కావాలంటే మనం ఏం చేయాలా? ఆయన స్వరం వినాలంటే మనం ఏం చేయాలా? కేవలము ఎక్కడికైనా వెళ్ళి మీటింగ్‌లో, ఎక్కడైనా ఆదివారం, సండే చర్చిలో కూర్చుంటే మనకు ఆయన అర్థమవుతాడా? లేకపోతే ఆయన మనతో మాట్లాడతాడా అనే విషయాన్ని మనం గ్రహించాల. మనము చాలాసార్లు చాలామందితో పరిచయాలు మనకున్నాయి. ముఖ పరిచయాలు. ముఖ పరిచయాలు ఉన్నంత మాత్రాన మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరు మనతో మాట్లాడరు కదా. మంచిగా ఆలోచించండి. మనకు చాలా మటుకు ఈ ప్రదేశంలో నివసిస్తున్నటువంటి ఈ ప్రదేశంలో చాలామంది మనకు పరిచయం ఉన్నారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా కనబడేటప్పుడు ఎవరు కూడా మాట్లాడరు. మరి వాళ్ళు మాట్లాడాలంటే ఎలాంటి ఆ, స్నేహం ఉంటే వారు మాట్లాడతారు, ఎలాంటి పరిచయం ఉంటే వారు మనతో మాట్లాడతారు అనేది మనం ఒకసారి గ్రహించాలి. అదేవిధంగా దేవుడు మనకు అర్థం కావాలంటే, ఎదుటి వాళ్ళు మనకు అర్థమయ్యేందుకు మనం ఎన్నో ప్రయాసాలు చేస్తూ ఉంటాం. ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడాలంటే, ఆయన మనకు అర్థం కావాలంటే మనం ఎలాగ చేయాలి? పక్కింటి వాళ్ళు మనం చాలామందిని మనం చూస్తూ ఉంటాం, కానీ ఎవరు నిజంగానే ఎవరు మాట్లాడరు. కానీ వాళ్ళు మాట్లాడాలంటే తరచూ వాళ్ళతో వెళ్ళి మనం ఏదో ఒక సంభాషణ చేస్తూ ఉంటే అక్కడ జరిగినటువంటి ఆ సంభాషణ బయట తటస్థించినప్పుడు, ఎదురుపడినప్పుడు వారు మాట్లాడేటటువంటి అవకాశం. ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు, వీడికి ఏం పని మీద వచ్చిర్రు అని వాళ్ళు సంభాషణ చేస్తూ ఉంటారు కదా. అంటే మొట్టమొదట వాళ్ళతో మనకు పరిచయం ఏర్పడాలి. అయితే అదేవిధంగా దేవాది దేవుడు మనతో మాట్లాడాలంటే మొట్టమొదట మనం మాట్లాడాలి ఆయనతోటి. ఆయనతో పరిచయం మనం చేసుకోవాలి, ఆయనతో మనం పరిచయం చేసుకోవాలా, ఆయనతో మనం మాట్లాడాలా, ఆయనకు మనము సమర్పించుకోవాలా. సమర్పించుకుంటే అప్పుడు ఆయన మాట్లాడతాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కనుక ఆయనను మనం మొట్టమొదటిగా మనం ఆయనతో మాట్లాడాలా. ఆయనతో మాట్లాడడం అంటే ఏంటి అమ్మా? ఏంది బిడ్డ? ఏమన్నా ఎడతెగక ప్రార్థన చేయాల. సమయము మనము ప్రతి దాంట్లో దశమ భాగం అని సంఘ కాపరులు మాట్లాడుతున్నటువంటి ఆ దశమ భాగం కాదు, ఈ దశమ భాగం ఇవ్వాలి. ఏ దశమ భాగం? 24 గంటలకు కనీసము 2.5 గంటలు మనం దేవునికి దశమ భాగం ఇవ్వాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడడానికి ఆ పరిచయమే అది మూల స్తంభం, మూల రాయిగా మార్చబడుతుంది. అర్థమవుతుందా? మన దశమ భాగము డబ్బులు కాదు. నీ డబ్బులు ఎవరికి కావాలా? ఆ డబ్బులు దేవుడికి ఇష్టం లేదు. ఆ డబ్బులు సృష్టించింది మానవుడు. అది డబ్బు కాదు. అది కేవలం ఒక సిస్టమ్ తయారు చేసుకోండి అంతే. దేవుడు సృష్టించిన సృష్టిని కనుక మనం ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకుంటే నిజంగా అది చాలా అద్భుతమైనది. ఈ సృష్టి మొత్తంలో ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి డీప్గా ఆలోచించండి. ఏ మనిషి అయినా ఒక వస్తువును సృష్టించిండా? ఒక వస్తువు అంటే ఒక ధాన్యాన్ని సృష్టించిండా? ఎలాగూ సృష్టించిండు? అది ఒక విత్తనాన్ని మనము భూమిలో వేస్తాం, అది మనం సృష్టి అనుకుంటాం. కాదు, అది దేవుడు మొలిపిస్తే మొలుస్తుంది. అవునా కాదా? దేవుడు మొలిపిస్తే మొలుస్తుంది, లేకపోతే అందులోనే చచ్చిపోతుంది. అయితే ఇవన్నీ కూడా మానవుడు ఏమనుకుంటాడంటే, నేను చేస్తున్నా, కష్టపడతాడు, డ్యూటీకి పోతాడు. ఆ డ్యూటీ కూడా దేవుడు ఇస్తే ఆడ డ్యూటీ అనేది వస్తుంది. డ్యూటీలు లేక ఎంతోమంది రోడ్ల మీద పడుతున్నారు. ఇప్పుడు డ్యూటీలు లేవని చెప్పి ఎంతోమంది బాధపడుతున్నారు. ఆ డ్యూటీ ఇచ్చినాక కూడా ఆ జీతమును ఇవ్వకుండా సతాయించేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ జీతం వచ్చినాక కూడా ఆ యొక్క నిత్య సరుకులు లేకుండా కొన్ని దేశాలు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఆ వచ్చినా కానీ తినేటటువంటి స్థితి లేదు, ఆరోగ్యం లేదు. ఒకవేళ ఆరోగ్యం ఉన్నా కానీ తినే టైంకి గుండాగి చచ్చిన వాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని కనుక మనం పరిశీలిస్తే ఆ దేవాది దేవుడు చేస్తున్నటువంటి విధి విధానాలు మనకు అర్థం కావాలి. మనిషి ఎవరు కూడా మనంతటా మనము సృష్టించుకుంటలేము. సంపాదించుకోవడానికి ఒక అడుగు ముందుకేస్తున్నాము, కానీ సృష్టించుకునే శక్తి మనకు లేదు. దేవుడు సమస్త భూరాశులను భూమిలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి జంతువులను, మనుషులను కూడా ఒకదానికి ముడిపెట్టి సైక్లింగ్ చేస్తూ ఉన్నాడు. మట్టి నుండి మనిషిని చేసి ఆ మట్టికే తిరిగి చేర్చేసి ఆ మట్టిని మళ్ళీ యథారూపాన్ని చేసేసిండు. ఏ ఒక్కటి కూడా కొన్ని వేల సంవత్సరాల కట ఏ ఒక్క వస్తువుకు కూడా రూపం ఉండదట, మట్టిలో కలిసిపోతుందట. దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రణాళికను మనము ఒక్కసారి గుర్తించుకుంటే, మనము ప్రతిదానికి కొన్నిసార్లు నీటికం అని అంటూ ఉంటాం కదా. నీటకం అంటూ ఉంటాం కదా, నీటకం అని. ఎన్నో పశువులు, ఎన్నో జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయి. చచ్చిపోయినప్పుడు అవి ఏమవుతాయి? రోడ్డు మీద పురుగులు పడితే ముక్కు మూసుకొని పోతూ ఉంటాం మనం కదా. ముక్కు మూసుకొని అబ్బా అనుకుంటూ పోతూ ఉంటాం. కానీ అవన్నీ ఎక్కడ పోతున్నాయి? దాంట్లో ఉన్న మీకు అందరికీ సర్వసాధారణంగా తెలుసు కదా, మనిషికి బ్రతకడానికి మనిషిలో ఆ యొక్క ఉండవలసినటువంటి వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? 70%.
70% వాటర్ కంటెంట్తోనే మనం బ్రతుకుతూ ఉంటాం. ఆ 70% వాటర్ జంతువులకు కూడా అంతే. అవి చచ్చిపోయిన తర్వాత ఆ వాటర్ ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోతుంది? ఎవాపరేట్ అయిపోతుంది. ప్రతి నీటి చుక్క కూడా ఎవాపరేట్ అయిపోతుంది, ఆవిరిగా మార్చబడుతుంది. ఆ కుళ్ళిపోయినటువంటి ఆ శరీరంలో ఉన్న నీళ్లు కూడా ఏమవుతాయి? ఎవాపరేట్ అయిపోతాయి. అయిపోయి ఎడిగిపోతాయి, మళ్ళీ నీళ్ళ కాడికే పోతాయి. ఆ నీళ్ళనే మనం తాగుతూ ఉంటాం. మనం కాలు ఒక దగ్గర కనబడ్డప్పుడు దాన్ని చూసి చీ అంటాం. కానీ ఆ దేవుడు చేసినటువంటి ఆ మనిషి ప్రక్రియను కనుక ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రతిదీ చీయే. మనం అవన్నీ మనకు తెలియక మనం నీట్ అనుకుంటాం, మనం గొప్పవారం అనుకుంటాం, మనం చదువుకున్నాం అనుకుంటాం, మనం మేధావులు అనుకుంటాం. కానీ మనిషి జీవితాన్ని కనుక మనం ఒక్కసారి పరీక్షిస్తే ఆ దుర్భరమైనటువంటి జీవితం ఏదైనా మనిషిదే. మట్టే మనకు బలము, ఆ మట్టే మనకు బలము. కోడిని మనం పెంచినాం, కోడి అయితే ఏదైనా నేను ఉల్లిగడ్డలు అవో ఇవో వేసినప్పుడు మట్టి లేకని చెప్పి తిట్టేవాడిని. కానీ కోళ్ళకి ఏది బలము? ఆ మట్టే బలము. ఆ మట్టే తింటాయట, ఆ గడ్డే తింటాయట, ఆ రాళ్ళు ఆ మట్టి తిని అవి అరిగించుకుంటాయంట. మనకు తెలియదు. మనం ఇప్పుడు మనకు ఏది బలం అంటే ఆ మట్టే బలం. మట్టి నుండి తీయబడిన వాళ్ళం కనుక ఆ మట్టే బలం. మట్టి అంటే ఏంటి? మట్టితో తయారు చేసినటువంటి శరీరము, మాంసాహారము మట్టితో తయారు చేసిందే, జంతువులన్నీ కూడా. ఆ మట్టి మనకేమవుతుంది? బలముగా మార్చబడుతుంది. వీటన్నిటిని దేవుడు ఏం చేసిండంటే ఒక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క సృష్టిగా మార్చిండు. మనిషిని మట్టితో తీసి తిరిగి మట్టిలోనికి చేసి రీసైక్లింగ్ చేసిండు. కొన్ని వేల సంవత్సరాలు కనుక ఈ యొక్క ఆ విధంగా మనిషి అంతరించిపోయిన తర్వాత భూమి మీద కనీసము ఒక ప్లాస్టిక్ ముక్క కూడా కనబడదు. కొన్ని వేల సంవత్సరాలు అంతా మట్టి అయిపోతుంది, చెదబట్టేస్తుంది. చెద పురుగు కూడా చచ్చిపోయి మొత్తం మట్టి అయిపోతుంది. అంతటి గొప్ప టెక్నాలజీ దేవుడు చేసిండు దేవుడు. అయితే ఆ దేవాది దేవుణ్ణి మనం పరిచయం లేకుండా ఆయన మనతో మాట్లాడాడు. ఆయనతో మాట్లాడాలంటే మొట్టమొదటిగా మనం ప్రార్థన చేయాలి. ఆయనతో మాట్లాడట ప్రార్థన, ఆయన మనతో మాట్లాడట వాక్యం. కానీ కొన్ని సందర్భాలలో దేవాది దేవుడు అవసరాన్ని బట్టి ప్రత్యక్షత ఆయన కనపరిచిండు. అవి ఎక్కడనో, అది ఎవరో కొంతమందిని మనము చూద్దాం. అది ఎలాంటి జీవితము, వాళ్ళు ఎలా జీవించారు, ఎలా నడిచిండ్రో మనం ఒకసారి చూసి వాక్య భాగంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు మొదటి వచనం, మొదటి అధ్యాయం 4వ వచనం. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును తాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. గాని హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఎల్కానా అనేటటువంటి ఒక వ్యక్తి, ఆయనకు 2 భార్యలు. 2 భార్యలు. ఆయన ఎల్కానా అనేటటువంటి వ్యక్తి, ఆయన చరిత్ర మనందరికీ బాగా తెలుసు. హన్నా గురించి మనకు విననటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే హన్నా మొరపెట్టినటువంటి విధానం అలాగుంటుంది. హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే కనుక హన్నా ముఖంలో ఏముండే? చిరునవ్వును. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఎంతటి కఠోరమైనటువంటి శ్రమను కూడా చిరునవ్వుగా మార్చేటటువంటి శక్తిమంతుడు మన దేవుడు. అయితే ఇక్కడ 2 భార్యలు కలిగినటువంటి ఆ వ్యక్తి ప్రతి ఏటా కూడా ఆయన ఏం చేసేవాడట? బలులు అర్పిస్తూ ఏం చేసేవాడట? బలి అర్పణ చేస్తూ తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలిచ్చుచు హన్నా తనకు ప్రియముగా ఆమె హన్నా భార్య ఇంకొక భార్యకు 2 పాలు ఇస్తుండేనట. ఆ యొక్క పిల్లలు కలిగినటువంటి భార్యకు 1 పాలు ఇస్తుండేనట. అంటే పాలంటే ఏంటి? భాగం ఇస్తుండేనట. అయితే ఈ బలులనగా ఏమిటి? ఈ బలులనగా ఏమిటి చెప్పండి త్వరగా. బలులు అంటే ఏమిటి?
ఎప్పుడైతే చెప్పారుగా, ఏం చెప్పారు? ఆయనతో మాట్లాడాలంటే ఏం చేయాలి? ప్రార్థన. అప్పుడు బలులేంటి? ప్రార్థనలే కదా. ఆయన ఇప్పుడు మనం ప్రార్థన చేసి మనం ఏం అడుగుతున్నాం? దేవా నన్ను క్షమించు నాయన, నా పొరపాటును, నా దోషమును క్షమించమని మనం ఆయనను అడుగుతున్నాం. ఆనాడు ప్రార్థనలు లేవు కదా. ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించి దేవుని సమాధానపరిచేవారు. ఈ బలి ద్వారా నా దోషమును, నా పాపమును కడిగివేయని ఆ యొక్క బలుల ద్వారా ఆయనను సమాధానపరుచుకునేవారు. అదేవిధంగా ఈ యొక్క ఆయన ప్రార్థన ఎలాగుందంటే, పిల్లలు భార్య కలిగినటువంటి వ్యక్తి గట ఒక భాగంగా ఆయన ప్రార్థన చేస్తూ ఆయన పడుతున్నటువంటి ప్రయాసము ఈ పిల్లలు లేని ఆమె కొరకు ఎక్కువగా భారంగా ఆయన ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే పిల్లలు లేని వారికి ఆయన ఎక్కువగా 2 భాగములు ఇస్తున్నట్టు వాక్యం. అంటే ఎక్కువగా దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఆయనకు కూడా దేవుని యొద్ద భారము ఆయనకు కూడా ఉన్నది. ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఆ బలులు అర్పించడం అంటే ఆ దేవాది దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇక్కడ పిల్లలు లేకపోతే మనం ఏం చేస్తూ ఉంటాం? మనం సర్వసాధారణంగా ఫస్ట్ పెళ్ళి అయిన ఒక 3 నెలలకు 4 నెలలకే చక్కగా తీసుకొని పోతారు. ఎక్కడికి పోతారు? హాస్పిటల్కి పోతారు. పోయి ఏమవుతుంది, పిల్లలు ఇంకా అవుతలేరని భర్తనో కానీ ఆడపిల్ల వల్లనే కానీ బాధించడము, అడగటము, హింసించడము, అనేక విధమైన ఆ యొక్క ప్రయాసాలు చేస్తూ ఉంటారు. దయచేసి 2 గంటలే, ఏమనుకోదు, మొత్తం మీద 2 గంటలే, వాక్యం 2 గంటలు కాదు, మొత్తం మీద 2 గంటలే. కొంచెం ఉడకపోస్తుండొచ్చు, ఓర్చుకుందాం. మేము సినిమాకి వెళ్ళినప్పుడు, రక్షణలో లేకుండా సినిమాకి వెళ్ళినప్పుడు చెమటలు గారిపోయేటి, బట్టలు చినిగిపోయేటి, అయినా షెట్టిప్పి తింపేవాళ్ళం ఇట్లా. అలాంటి స్థితి లోకంలో ఉన్నప్పుడు, కానీ దేవుని కొరకు చెమటలు గారిన పర్లే. ఇప్పుడే పాట పాడారు కదా, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. మనకేమైనా పర్లేదంట, కానీ చిన్న చెమటకే వచ్చుకుంటాను. దయచేసి కొంచెం వచ్చుకోండి, త్వరగా ముగిచ్చేస్తాను దయచేసి. చెమటలు అనేటివి కొంచెం ఈ రాబో వారాలు మనం ఏం చేద్దామంటే అర్లీగా పెట్టుకుందాం. 6 గంటలకు మొదలు పెట్టుకొని 8, 9 కల్లా ముగించేసుకుందాం. 8:30, 9 కల్లా ముగించుకుందాం. 6 గంటలకు పెట్టుకుందాం. ఎందుకంటే నిజంగానే ఈ ఎండకు మనం వల్ల కాదు. 6 గంటలకే మనం మొదలు పెట్టుకొని 8, 8:30 కల్లా ముగించుకుందాం. అయితే ఆయనకి ఇంకా ఎక్కువ భారం ఉంటేనట. పిల్లలు ఉన్నటువంటి స్త్రీకి ఆయన ప్రార్థన చేసేవాడు, కానీ పిల్లలేని ఆవిడ కొరకు యేసయ్య దగ్గరికి పోయి ఇంకా 2 పాలుగా ఆయన గోజాడేవాడట. ఆయన గోజాడుతుంటే ఆయన చేసినటువంటి ఆ ప్రక్రియ ఆయన చేస్తుంటే చివరకు హన్నా కూడా ఎక్కడికి వెళ్ళింది? హన్నా కూడా దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె గోజాడుతుంది. ఎలాంటి గోజాడుతుంది అంటే, ఆమెకు పిల్లలను ఈరోజు పాస్టర్లు కలుగజేసినట్టు అట్టిపండు ఇవ్వలేదు. ఈరోజు పాస్టర్లు ప్రార్థన చేసినట్టు నీకు సంతానం నేను ఇస్తానని ఏ పాస్టర్లు చెప్తున్నట్టు, అనేక మంది పాస్టర్లు చెప్తున్నట్టు చాలామంది మనం సాక్ష్యాలు వింటాం. నాకు పిల్లలు లేకుండే ఈ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఏమైంది? పిల్లలు కలిగారు అంటారు. కానీ హన్నా అలా చేయలేదు. ఏలి దగ్గరికి వెళ్ళలేదు. ఏలి ఉన్నటువంటి స్థలములో ఒక స్తంభము దగ్గర కూర్చొని ఆ దేవాది దేవుని దగ్గర మాట్లాడుతూ ఉందట. ఆ దేవునితో మాట్లాడుతూ ఉందంట. ఈరోజు మనం అనేకులము కూడా, మనము ప్రతి ఒక్కరు కూడా తనకు తాను గొప్పతనాన్ని అనుపాదించుకుంటూ, ఈయన దగ్గరికి వెళ్తే నాకు ఆ సమస్యకు విడుదలైంది, ఈయన దగ్గరికి వెళ్తే నాకు ఈ యొక్క సంతానం కలిగింది, ఈయన దగ్గరికి వెళ్తే కోర్టు సమస్య విడుదలైంది, ఈయన దగ్గరికి వెళ్తే కాదు, సంఘ కాపరుల దగ్గరికి వెళ్తే కాదు, దైవజనుల దగ్గరికి వెళ్తే కాదు, ఆ దేవాది దేవునితో మనము ఆ యొక్క పరిచయం మనకు ఉంటేనే మనం ఆ సమస్యల నుంచి విడిపింపబడతాం. మన సమస్యకు ప్రధానమైన అటువంటి ఆ యొక్క కారణం ఏంటంటే, ఆ సమస్య నుంచి విడుదల పొందకపోవడానికి కారణం ఏంటంటే, మనకు మధ్యవర్తులు ఉన్నారు. మనం ఎవరి మీద ఆధారపడుతున్నామంటే, ఎవరో ప్రార్థన చేస్తే మనకు విడుదలవుతుంది, ఏ దైవజనుడి దగ్గరికి వెళ్తే మాకు ఇది విడుదలవుతుంది అని ఆలోచిస్తున్నామే. కానీ మనకు ప్రధాన యాజకుడు ఒక్కడే. ఆయన దగ్గర మనము మన బాధను విన్నమించుకోవాలన్న సంగతి మనం మర్చిపోతూ ఉన్నాం. ఇక్కడ హన్నాకు ఆ దేవునికి మధ్యలో ఎవరు మధ్యవర్తి లేరు. మీరు కావాలంటే కింద చూస్తూ ఉంటే చాలా చక్కటి మాటలు ఉంటాయి. హన్నాకు ఆ దేవునికి మధ్యవర్తి ఎవరు లేరు. ఆమె గోజాడుతూ ఉన్నది. ఆమెకి ఏమవుతుందంట, ఇంకా కింద చూసుకుంటే ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయిచు నుండగా, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపము పుట్టించెను కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచుండెను. ఆమెకు ఈ లోక సంబంధమైనటువంటి
ఆ సమస్యలు, ఆ బాధలు, ఆ నిందలు ఆమె మీద పడ్డప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆమె లోకంలోకి జారిపోలేదు, ఆమె ఆ ఎదుటి మనిషిని దూషించలేదు, ఆమె దేవునికి విరుద్ధమైనటువంటి చర్యలు, మాటలు మాట్లాడలేదు. కానీ ఆమెకు కోపం ఎలాగ పుట్టించిందంటే, రోషము కలిగిన దేవుని దగ్గర రోషపడి ఆమె ఆ దేవుని దగ్గర నేను అన్నం తినను, నా తండ్రి నాకు పిల్లల్ని ఇచ్చేదాకా నేను అన్నం తినను అనేంతగా ఆమె కొట్లాడుతూ ఉంది. ఈ లోకంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఈ లోకంలో మంచి డాక్టర్ని చూపిమని అనలేదు, ఈ లోకంలో పిల్లలు లేదు అని అన్న వాళ్ళను దూషించలేదు. కానీ ఆమె చేసినటువంటి పని ఏంటంటే, ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరనే పోయి గోజాడుతుంది. నేను అన్నం తినను, నువ్వు నాకు సంతు లేకుండా చేసావని గోజాడుతూ ఉంది. కింద చూసి ఎంతటి చక్క మాటలు ఉంటాయి, అవన్నీ మీరు ధ్యానిస్తే ఎంత గొప్పగా ఉంటాయో ఆ మాటలు. భోజనము చేయక ఏడుస్తున్నాడంట. ఎవరి దగ్గర? భర్త దగ్గర ఏడిచినట్టే. కుటుంబీకుల దగ్గర ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? చాక్లెట్ ఇప్పిస్తావా లేదా అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు మనం చాక్లెట్ ఇప్పగలము కనుకనే మన దగ్గర వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ ఏడుపుని చూసి మనం చాక్లెట్ ఇప్పిస్తామో, వాళ్ళకి ఏం కావాలో అది ఇప్పిస్తాం. అలాగే మనకు ఇప్పగలిగినటువంటి శక్తిమంతుడు మన దేవుడు అయినప్పుడు ఆ దేవుని దగ్గర ఏడవలసినటువంటి ఏడుపును మనం ఎక్కడ ఏడుస్తామంటే మనుష్యుల దగ్గర ఏడుస్తాం. మన సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి ఆ శక్తిమంతుడిని మనం గ్రహించము, ఆ శక్తిమంతుడిని మనం ఆధారం చేసుకోం. కానీ నిస్సహాయులైనటువంటి మనుషుల దగ్గరికి వెళ్ళి మనం గోజాడుతూ ఉంటాం. మన సమస్యను, మన బాధను, మన ఆ యొక్క భారమును తొలగించగలిగినటువంటి శక్తిమంతుడు ఒక్కడే, అది దేవుడైనటువంటి యేసయ్య. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవు ఎందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. ఆమె భర్త ఓదారుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నీకు పిల్లలు లేరనే బాధ నీకు ఎందుకుంది? నీకు 10 మంది పిల్లలకి సమానమైనటువంటి వ్యక్తిని నేను కాదా అని ఆయన ఓదారుస్తూ ఉన్నాడు. కానీ ఆమెకు పడ్డ నింద, ఆ నింద పోవాలంటే అది ఆ యేసయ్య దగ్గరనే అన్న సత్యం ఆమె గ్రహించింది. ఆమె ఏమంటుంది? పిల్లలు లేనందుకు నాలో లోపం అని వెతుకుతలేదు. ఆమె లోపం కొరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. కానీ ఆమె ఒకటే ఒక మాట ఏమంటుంది? ఆమెకు పిల్లలు లేనందుకు చెప్పాలి జల్దినా. ఏమంటుంది? యెహోవా నాకు సంతు లేకుండా చేసెను. ఈ పిల్లల ప్రక్రియ ఏమంటున్నారు? ఇంకొక చోట దేవుడు రాయబడినటువంటి మాట ఏంటంటే, పిల్లలు ఎవరిచ్చి బహుమానం అమ్మా? యెహోవా ఇచ్చి బహుమానము. పిల్లలు యెహోవా ఇచ్చి బహుమానమే. పిల్లలు కాకుండా ఒకవేళ ఏదైనా అయినా అది దేవుడు కలుగజేసినటువంటి సంతే అని ఆమె గ్రహించింది. ఆమె ఎలా గ్రహించిందో 2వ వచనం చూడండి అమ్మా. 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరిశీలించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుగాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలికి పోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దరిద్రులను ఐశ్వర్యవంతులుగా కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనం స్వతంత్రింపజేయుటకును
వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా హన్నాకు తెలుసు కనుకనే ఏడికి పోయింది ఆమె? ఆయన మందిరానికి వెళ్ళి ఏమంటుంది? యెహోవా నాకు సంతు లేకుండా చేసినని అంటుంది. ఇక్కడ ఏమంటుంది? ఆయన జీవింపజేయగలడు, ఆయన నశింపజేయగలడు, ఆయన పెంటకుప్ప నుండి పైకి లేవరెత్తగలడు, పైనున్న వాడిని పెంటకుప్ప మీదకి మార్చగలడు, చచ్చిన వాడిని బ్రతికింపగలడు, బ్రతికిన వాడిని చంపేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త. ఆయన ఏదైనా చేయటకైనా సమర్థుడు అని ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఆమె ఎరిగి ఉన్నది కనుకని ఆమె హన్న ఆ యొక్క దేవుని సన్నిధికి పోయి మొరపెడతా ఉంది. భోజనము మాని ఏడుస్తూ ఉన్నది. ఆ యొక్క దేవాది దేవునికి గోజాడుతూ ఆయన యొక్క ఆమె యొక్క బాధను విన్నమించుకుంటా ఉన్నది. మొదటి అధ్యాయంలో 11వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టెను. ఏలేనగా హన్నా తన మనసులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొనెను. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క వాక్యమును బట్టి చాలామంది ఏమనుకుంటారంటే ద్రాక్షారసము తాగొచ్చు. ఎందుకంటే హన్న ఆ యొక్క సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏలి ఏమంటుండు? ఈమె మత్తురాలై ఉన్నదేమో అని అనుకుంటున్నా, అంటే త్రాగొచ్చేమో అని చాలామంది సందేహపడతా ఉంటారు. కానీ ఆ వాక్య మాధుర్యాన్ని మనం గ్రహించాలా. ఆ వాక్యంలో కొంతమంది పాస్టర్లు ఇవే చెప్తారు, కొంచెం తాగొచ్చు, మత్తురాలై ఉండకూడదు. కొంచెం తాగొచ్చు, అర్థమవుతుందా? కొంచెం తాగొచ్చు, మత్తుగా ఉండకూడదు. కొంచెం బంగారం వేసుకోవచ్చు, అధిక బంగారం ఆశ ఉండొద్దు. ధనం ఉండొచ్చు, ధనాపేక్ష ఉండకూడదు. ఇలాంటి చౌకబారు మాటల చేత అనేకులు నశించిపోతూ ఉన్నారు. అలా కాదు దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యాన్ని మనము బాగా శ్రద్ధగా వినాలి. అయితే దేవునితోటి గోజాడుతుంది, దేవునితోటి ఒక ఒప్పందం చేసుకుంటుంది. దేవా, నువ్వు నాకు సంతు లేకుండా చేసినావు, అది నాకు తెలుసు. కానీ నువ్వు నాకు ఆ యొక్క నవ్వును కలిగజేయి, నాకు నువ్వు ఇచ్చేటటువంటి సంతానము నాకు ఇస్తే ఆ సంతానాన్ని నేను నీకే తిరిగి అప్పచెప్తా. నీ బిడ్డగా, నీ సేవకుడిగా నేను ఆ బిడ్డను నేను అర్పించేస్తా అని చెప్పేసి ఆ యొక్క ప్రమాణం, ఒక ఒప్పందం చేసుకుంటా ఉన్నది. ఎంతటి ఆ నిరీక్షణ ఆమెకున్నది. ఆమె దేవునితో మాట్లాడి దేవుడి యొక్క ఆ దేవుని గుణగణాలన్నింటినీ కూడా అవలంబించింది. ఒక స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు చేయగలిగినటువంటి మాటలు, దేవుడు చేసేటటువంటి విధి విధానాలను కూడా ఆమె గ్రహించింది. ఏమేమి చేస్తాడు, ఏమేమి చేయడు. దావీదు తర్వాత నేను ఈమెనే చూస్తున్నా ఎక్కువ. దావీదు ఏమంటాడు? దావీదుకు దేవుడే సర్టిఫికేట్ ఇచ్చిండు. ఏమని? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకనగా దేవుడు ఏం చేస్తాడో ఏం చేయడో అది తెలిసి ఉంటేనే ఆ సర్టిఫికేట్ వస్తుంది. అవునా కాదా? జ్ఞానపీఠ అవార్డు రావాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఆ దేవుడు ఆ మాట చెప్పాలంటే ఆయన హృదయాన్ని నిజంగా ఆయన ఎరిగే ఉండాలి, ఊరికే ఇచ్చింది కాదు. అలాగే హన్నా కూడా ఆయన చేసేటటువంటి కోపము, ఆయన కోపము తెలుసు, ఆయన ప్రేమ తెలుసు, ఆయన దయ తెలుసు, ఆయన కఠినత్వం తెలుసు, ఆయన శిక్ష తెలుసు, ఆయన క్షమాపణ తెలుసు. అన్ని విధాలుగా ఆమె గ్రహించింది కనుకనే యేసయ్య దగ్గరకు పోయి గోజాడుతుంది. నాకెక్కడ కూడా మార్గము లేదు. యెహోవా నాకు విరోధి అయిన ఎడల నాకు సహాయం చేయగలిగిన వాడు ఎవడు లేడు. యెహోవా నాకు సహాయం చేసిన ఎడల నాకు విరోధి ఎవడు లేడు అని గ్రహించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె గ్రహించింది కనుకనే యేసయ్య దగ్గరకు పోయి గోజాడుతూ ఉంది. ఆ యేసయ్య దగ్గర ఒకటే ఒక ప్రమాణం చేస్తుంది, నాయనా నాకు సమస్య నుంచి విడిపించగలిగినటువంటి శక్తిమంతుడవు నీవే, ఆ సమస్య నుండి నన్ను విడిపించు, ఆ బిడ్డను తిరిగి నీకే నేను అర్పిస్తా అని చెప్పి ప్రమాణం చేసుకుంది. అయితే ఇక్కడ ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయట. కనుక ఆమెను ఏలి ఏమంటుడు? మత్తురాలై ఉన్నావా అని అడుగుతుండు. అయితే కింద చూస్తే
ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా ఏమన్నదట, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను, ద్రాక్షారసం అంటే అందరూ మందే అనుకుంటారు. ద్రాక్షారసం ఒక డ్రింక్, కూల్ డ్రింక్ లాంటిది. అదొక మర్యాదపూర్వకంగా ద్రాక్షారసము చేస్తారు. అయితే ఇక్కడ కింద చూడండి, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను నేను పానము చేయలేదు అని ఇంకా కింద ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతుంది. ఆ మాటను మీరు గ్రహించండి. చేయలేదు కానీ నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను, నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచొద్దు. అంటే ఇక్కడ మాటకు అర్థం ఏంటి? పనికి మాలిన దానిగా ఎంచొద్దు అంటే ద్రాక్షారసమునైనను మద్యమునైనను సేవించిన వారు ఎవరట? పనికి మాలిన వారు. ఆ యొక్క విషయాన్ని ద్రాక్షారసము పుచ్చుకోవచ్చని చెబుతున్నటువంటి అనేక మంది ఆ మాటకు అర్థం తెలుసుకోకుండా పనికి మాలిన మాటలు చెబుతూ ఉన్నారు. ఇక్కడ హన్నా ఏమంటుంది? నేను పనికి మాలిన దాననని ఎంచవద్దు. నేను నా యేసయ్య దగ్గర నేను గోదాడుతున్నా. ఎంతగా గోదాడుతున్నానంటే ఆ ఎదుటి వ్యక్తి ఆ యొక్క నా బాధను తప్పుగా అర్థం చేసుకునే అంత, అంటే నా గోజాడుట, నా యొక్క ఆలోచన, నా విధానం అంతా కూడా మైమర్చిపోయే విధంగా, నా యేసయ్య దగ్గర మైమర్చిపోయే విధంగా అని చెప్పుకొని బ్రతిమలాడుకుంది. అయితే ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా తీర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకుంటున్నాను. ఆమెకు ఎంత కోపం వస్తే కూడా ఆమె ఏం చేస్తుందట? దేవుని దగ్గరనే, దేవా నువ్వు నాకు ఎందుకు ఇస్తలేవు, నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకుంటలేవు, నాకు ఇయ్యగలిగిన శక్తిమంతుడు నువ్వే అని ఆమెలో విశ్వాసము, నిరీక్షణ, కోపము సమస్తమును అక్కడ వెళ్ళబుచ్చుకుంటూ ఆమె దేవుని దగ్గర గోజాడుతూ ఉంది. గోజాడిన తర్వాత అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పాను. ఇక్కడ నేను నిన్న ఒక వీడియో చూసా. నెత్తి మీద ఒకటి కొడుతుండ, కడుపు మీద ఒకటి కొడుతుండ ఒక పాస్టర్. నిజంగా ఎంత భయంకరమైనటువంటి స్థితి. ఇంకొక వీడియో చూసినాం, పిల్లలు కావాలంటే అట్టి పండిస్తూ ఉన్నారు. ఇంకా అలాంటి ప్రక్రియలు ఎన్నో చేస్తున్నారు. అది తప్పు చర్య. ఇక్కడ ఏలి గారు ఏమన్నారమ్మా? 17వ వచనంలో, నీవు అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక. నీకు ఆయనకు ఒప్పందం జరిగింది, నువ్వు చేసుకున్నటువంటి మనవి ఆయనకు తెలుసు, ఆయన నీకు దయచేయునుగాక అన్నాడు. ఆయన కేవలం దీవెన మాత్రం ఇచ్చిండు. ఇచ్చేదెవరమ్మా? దేవాది దేవుడే కదా. ఆ దేవుడు మనకు ఆయనకే ఉండాలి కానీ మధ్యవర్తి ఎవరు లేరు మనకి. ఏ సంఘ కాపరులు కానీ ఏ దేవజనులు కానీ ఎవరు లేరు. కేవలం మనం ప్రార్థన చేసి ఏమనాలా? నీకు జరుగును గాక అంతే. అది మనం ఇచ్చేది కాదు. మన దగ్గర శక్తి లేదు. ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు బాధ కలిగినటువంటి ఆ యొక్క రోగి ఆ డాక్టర్కే మధ్య ఏదున్నా కానీ మధ్యవర్తి ఎవరు కూడా లేరు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఏ ఒక్కరి మీద కూడా అలాంటి అసత్య మాటలు వినకూడదు, సత్యాన్ని మాత్రమే గ్రహించాలి. మనకు ఏదైనా బాధ కలిగితే ఆ రోగికి ఆ డాక్టర్కి మధ్యలోనే ఉండాలి. వేరే వాళ్ళు ఎవరు కూడా మధ్యవర్తులు ఎవరు ఏమి చేయలేరు. అందుకే మనం ఈ రోజుల్లో ఆ దేవుడు చేసినటువంటి మేలు మనం చూడలేకపోతున్నామంటే మధ్యవర్తుల కారణంగానే చూడలేకపోతున్నాం. ఆయన చేసేటటువంటి ఆ గొప్ప కార్యాలు, ఆ మేలు, ఆ యొక్క అద్భుతాలు మనం చూడాలంటే ఆ హన్నా లాంటి స్వభావము, అన్నా లాంటి మనసు కలిగి ఉంటే తప్పక కూడా ఆయన అద్భుత కార్యాలు ఇప్పటికీ కూడా చూడొచ్చు. బాధ కలిగినటువంటి వ్యక్తి దేవుని దగ్గర ఎలాగుండాలంటే, కోపం అంటే ఏంది? తిట్టేది కాదు. ఆ కోపం అంతా కూడా దీన స్థితికి తీసుకొచ్చి ఉపవాసం ఉండి ఆయనతో గోదాడితే ఆయన తప్పకుండా కూడా ఆయన ఇచ్చేటటువంటి దేవుడు. ఆ తర్వాత ఆమె చేసినటువంటి నిబంధన ఎలాంటిదంటే, ఇదంతా మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే దేవుడు మనకు అర్థం కావాలంటే, దేవుడు మనతో మాట్లాడాలంటే మనం చేయవలసినటువంటి ప్రక్రియ అనేకమైనటువంటి ఆ ప్రక్రియను వదిలిపెట్టి దేవుడు నాతో మాట్లాడతాడు, దేవానికి స్తోత్రం, నేను బయటికి వెళ్తున్నా, నీ దూతలను కావలుగా ఉంచాను ప్రార్థన చేసి వెళ్ళేవారు ఎంతోమంది. ఆయన మనకు పనివాడిలాగా, ఆయన మనకు కూలి వాళ్ళలాగా నీ దూతలను నాకు కావలిగా ఉంచంట. అలాంటి ప్రార్థన చేసుకుంటూ పోతే ఆయన మనకేం అర్థమవుతాడు, ఆయన మనతోనే మాట్లాడతాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి.
దేవుడు మనం ఆయన చిత్తాన్ని మన పట్ల, మన ప్రణాళిక ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమిటో మనం గ్రహించాలి. ఆయనతో మనం సహవాసం ఎలాగుంది, ఆయనతో మన మాటలు ఎలాగున్నాయి, మాట్లాడుతున్నామా అసలు మనం? ఆయన మాట మనతో మాట్లాడుతుంటే ఆ మాటలు మనం వింటున్నామా? ఆ మాటకు మనం లోబడుతున్నామా? ఆయన మాటను మనం తీసుకుంటున్నామా? విన్న వాక్యాన్ని అనుసరిస్తే మనం ఆయన మాటకు లోబడినట్టు, ఈరోజు ఆ మాటలు విని విడిచిపెడితే ఆయనకు లోబడినట్టు. మనం ప్రతిదినము మనలో మార్పు కలగాలి. ఆయన మాటలు విన్న తర్వాత మళ్ళీ ఆ మాటలకు మళ్ళీ ఒకసారి చెప్పి హెచ్చరించేటటువంటి ఆ అవకాశాన్ని మనం తెచ్చుకోవద్దు. ఈరోజు మనం విన్నామంటే నెక్స్ట్ డే నుంచి అది ఆచరణలోకి జరుగుతుంటేనే మనం ఆయనతో మనము జీవించినట్టు, ఆయనతో ఆయన మాట విన్నట్టు, ఆయన మాటకు లోబడినట్టు. పరిశుద్ధాత్మ సంతోషంగా ఆయన సంతోషపడతాడు. పరిశుద్ధాత్మ మనలో దుఃఖ పెట్టకుండా ఆ మాట విన్నప్పుడు దాంట్లో ఫలము కలగాల, ఫలింపజేయాల, మనం ఆచరణలో పెట్టాలి. కనుక ఆమె చేసినటువంటి ఆ దేవాది దేవుని యొక్క శక్తిని చూసింది. ఆ తర్వాత వెళ్ళింది, ఆమె ఒప్పందం చేసుకుంది, ఆమె తీర్మానం చేసుకుంది, ఆ దేవుని దగ్గర గోజాడింది. గోజాడి ఏం చేసింది? స్త్రీ తన దారి ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందునుగాక అనేను. ఆయన ఆ దైవజనుడు ఏం చేసిండు? నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందము ఆయన నీకు కలుగజేయను గాక అని దీవిస్తే, ఇక్కడ ఈమెమంటుంది? ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందునుగాక. ఆమె ఎంతటి వినేవిదే, మనుషుల దయందు దేవుని దయందు కూడా ఆమె వర్ధిల్లుతూ, ఎలాంటి దగ్గర కూడా ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు జరగకుండా ఆమె చూసుకుంటా ఉన్నది. అయితే అనేను. ఆ తర్వాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయిచు నాటి నుండి దుఃఖముఖంగా నుండుట మానేను. ఎందుకంటే ఆ విషయం ఎవరికి అప్పచెప్పింది? సర్వ సృష్టి అయిన సృష్టికర్త దేవుడు చేయగలడన్న నమ్మకంతో అప్పచెప్పింది. ఆ తర్వాత ఆ రోజు ఒప్పందం, ఆ రోజు ఫైనల్ అయిపోయింది, ఆ రోజు ఏడుపై ఫైనల్ అయిపోయింది, ఆ రోజు గోదాడుట ఫైనల్ అయిపోయింది. అది ఎంతటికి ఏడుపు అంటే, ఒక దైవజనుడు అసొంటిది నువ్వు ఏమి మత్తుదారులు అయి ఉన్నావా అని అనేంతగా ఫైనల్కి వచ్చేసింది అనమాట. అయితే ఆ రోజు ఆమె నిశ్చయించుకుంది, నా దేవుడు ఈరోజు విన్నాడు, ఎందుకనగా నా దేవుడు నా మనసును నెమ్మదిపరిచిండు అని చెప్పి ఆమెకు ఒక గట్టి తీర్మానం వచ్చింది. ఇంటికి వెళ్ళింది, భోజనం చేసింది. ఆ తర్వాత ఆమె ఆ యొక్క దుఃఖ ముఖాన్ని ఇంకా తిరిగి చూడలేదు. అలాగే కింద చూసుకుంటే ఇంకా అద్భుతాలు, ఆ యొక్క మాటలు చాలా గొప్పగా ఉంటాయి. అయితే దేవుడిని ఆమె ఎరిగింది. మొట్టమొదట దేవుడు పిల్లని ఇస్తాడని చెప్పి ఆయన దగ్గరికి పోలేదు. ఆయన దేవుడు సమస్త సృష్టికర్త అని, పిల్లల్ని ఇవ్వగలడని ఆమె ఎరిగింది కనుకనే యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఈరోజు మనము దేవుడు ఇస్తాడని, దేవుడు చేస్తాడని తెలిసి కూడా మనము లోకం దిక్కే వేరే ఆశ్రయించే, ఏవైనా గాయాలైతే చెట్లను, ఆకులను, ఏవైనా బాధ కలిగితే మనుషులను, ఏదైనా సమస్య వస్తే అధికారులను, ఈ లోక సంబంధంగానే మనము వెతుకుతూ ఉంటాం. నిన్న మేము ఒక దగ్గరికి వెళ్ళినాం, ఒక చర్చిలో. ఆ చర్చిలోకి వెళ్తే ఆ సంఘ కాపరికి చేతికి కడియం, ఉంగరాలు, 4 ఉంగరాలు, అనేక విధమైన, ఆయన బాడీ బిల్డర్గా ఉన్నాడు, ఇట్లా బాడీ బిల్డర్గా ఎక్సర్సైజ్ చేస్తారనుకుంటా పాస్టర్. అయితే ఆ యొక్క బంగారం, అనేక విధమైన విస్తారమైన బంగారం వేసుకొని ఆయన ఏమని చెప్తుండంటే, మీకు కూడా బంగారం దేవుడు ఇస్తాడు. బైబిల్లో బంగారం గురించి స్పష్టంగా ఒక చోట రాయబడేది, చెప్పకపోతే నేను దోషినైతా. బంగారం గురించి ఏమంటుంది? ఒక సమయం వస్తున్నది, వీధి సంతల్లో బంగారాన్ని సేరుతో వేసే సేరు బియ్యం కూడా దొరకాయంట. ఆ పనికి మాలినటువంటి ఆ బంగారం మనకెందుకు? ఆ పనికి వచ్చేటటువంటి ఆ గొప్ప దేవుని యొక్క స్నేహము, సహవాసం మనకు కావాలి. అయితే ఆయన చెప్తా ఉన్నాడు, ఈ బంగారం ఇలాగా దేవుడు ఇచ్చినాక గర్వపడకూడదు, మనకి ఇచ్చినాక కూడా మనం ఇలా ఉండాలని ఇలా అంటున్నాడు. ఆ విషయం కాదు. దేవుడు ఏమంటుండు? నేను ఎవరంటే దేవుడు ఏమంటుండు? దేవుని బిడ్డలం మనము. దేవుడు ఏమంటుండు? నేను చెప్పాలి, మీ నోట్లలో ఉండాలి, నేను దీన మనస్కుడను, సాత్వికుడను, మీ కాడి ఎత్తుకొని నా దగ్గర వచ్చి నేర్చుకోండి అంటుండు. మనము బంగారం వేసుకుంటే ప్రతి మనిషిలో గర్వమే. బంగారం దేనికి సూచన? గర్వానికి సూచన. బంగారము రాజులకు సూచన, రాజులకు రాజు అయిన ఆ దేవునికి సూచన. ఆ బంగారం ఆ దేవాది దేవుని దగ్గరనే, ఆయన పాదాల ముందే ఉండాలి, కానీ మన చేతులకు, మన ఒంటి మీద కాదు. దేవుడు క్లియర్గా చెప్తుండు, మీరు నా బిడ్డలు, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను దీన మనస్కుడను, సాత్వికుడను, మీరు మీ కాడెత్తుకొని నా ఎదుట నేర్చుకోండి అని అంటే, మనం ఏం చేస్తున్నాము? లోక బంగారము ఎత్తాలి, ధన ధాన్యములు ఒక చోటుంచిన నీకు సరితూగునా. చాలండి. అయితే ఈ లోక బంగారము, ధనధాన్యాలు కూడా ఆయన ముందేస్తే
సరితూగాయి. కానీ ఈ లోకంలో మనం అందరం ఇంకా కూడా అలాంటి సత్యాన్ని తెలిసి కూడా మనం దేన్ని ఆశ్రయిస్తున్నామంటే అలాంటి వాటినే మనం ఆశ్రయిస్తూ ఉన్నాం. ఆ బంగారంనే, పనికి మాలినటువంటి బంగారం, ఆ పనికి మాలినటువంటి ఆ విషయాలను. ఇక్కడ హన్నా ఏమన్నది, నువ్వు మత్తురాలువై ఉన్నావంటే ఆ పనికి మాలినటువంటి దానిగా నన్ను ఎంచవద్దు. మన ఎవరైనా బంగారం అంటే మనం కూడా అదే మాట అనాల, ఆ పనికి మాలినటువంటి వానిగా నన్ను ఎంచొద్దు. నేను ఆ బంగారం కొరకు ప్రయాసపడను. మీకు ఇల్లుందా అంటే ఇల్లు లేదనుకో, ఇల్లు లేని వాళ్ళు బాధపడొద్దు. ఎవరైనా ఇల్లుందా అంటే ఇల్లు లేని వాళ్ళు ఏమనాలా, ఆ పనికి మాలిన దానిగా నన్ను ఎంచకు, పనికి మాలిన ఆలోచన నేను చెయ్యను, ఆ పనికి మాలిన బాధ నేను పడను. నా ఇల్లు ఎక్కడ అంటే పరలోకమందే. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం మొత్తాన్ని కూడా మనం చదివితే మనకు ఆ యొక్క సారాంశం అంతా కూడా, ద్రాక్షారసం గుత్తిని ఇలా పిసికితే ఏమొస్తుంది, కింద రసం వస్తుంది. ఆ రసం అంతా మన హృదయంలో నిండి ఉండాలి. ఆయన వాక్యాన్ని ఇలా పిండితే ఆ సారాంశం మన హృదయంలో నిండి ఉండాలి. వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది, కానీ మన మదిలో ఆయన సారాంశం మొత్తం నిండి ఉండాలి, మన హృదయము నిండి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆమెకు ఆ చేసినటువంటి తీర్మానం ప్రకారంగానే ఆమెకు గర్భము దాల్చింది, కుమారుడు పుట్టిండు. అయితే ఒకరోజు ఆమె చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే తీసుకుపోయింది. ఏం చేసింది ఆమె, ఎక్కడ వదిలేసింది, యేసయ్య సన్నిధిలో. అప్పుడు ఏంటి ఆవరణాలు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాలు అవన్నీ ఉండేటి. అయితే ఆమె చేసుకున్నటువంటి ఒప్పంద ప్రకారంగా తీసుకుపోయి అక్కడ వదిలేసింది. మొదటి సమయాలు 3వ వచనం చూడండి, 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవా వాక్కు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు అగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ప్రతిసారి దేవుడు ప్రత్యక్షం కాలేదు, కొన్నిసార్లు ప్రత్యక్షమైన అవసరాన్ని బట్టి ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ బాలుడైన సమూయేలు ఏం చేసిండట, పైన మంచి ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఏలీ ఎదుట ఎవరికి పరిచర్య చేస్తుండట, చూడు ఇంత స్పష్టంగా చదివి కూడా అలాంటి స్వభావం ఉన్నారంటే మొత్తం నరాలలో నిండుకుపోయింది. ఎవరి శిష్యులు చేసుకుంటారు ఇవాళ రేపు, సంఘ కాపరులు. ఎవరైనా మంచి డ్రైవర్ కనబడాడంటే పిలుస్తారు, ప్రైజ్ ద లార్డ్, నువ్వు చాలా మంచి, దేవుడు నిన్ను వాడుకుంటాడు, నేను సేవలో వాడుకుంటాడు, నువ్వు రా రోజు అని చెప్పేసి ఎవరికి సేవకులను చేస్తారు, ఆయనను పాస్టర్కి సేవకులను చేస్తాడు. అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ ముందు మీటింగ్ ఉందని ఆయన లాస్ట్కు సేవలో కాదు కదా వాడేది, డ్రైవర్గా వాడతారు. ఇక్కడ ఏలీ దగ్గర తీసుకొచ్చి వదిలిపెడితే ఏలీ ఏం చేస్తుండట, ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తుండట. ఈరోజు మనము సమస్త జనులకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేక జనులను నాకు శిష్యులుగా చేయడానికి దేవుడు చెప్తే, అనేకులు ఈయన నా శిష్యుడు, ఈమె నా శిష్యురాలు, ఈమెకు నేను బ్యాప్టిజం ఇచ్చిన, ఈమెకు నేను జీవితం ఇచ్చిన, ఈయనకు నేను ఆ సాయం చేసిన అని చెప్పుకుంటున్నటువంటి సంఘ కాపర్లు ఎంతోమంది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఎవరికి కూడా శిష్యులుగా చేసుకునే అధికారం లేదు. ఆ దేవునికి మాత్రమే శిష్యుడిగా చేయమని ఆ దేవుడు చెప్పినటువంటి మాటను మనం విని లోబడాల. ఈరోజు ఏ సేవకుడైనా కానీ, ఏ కొత్త ఆత్మ అయినా కానీ వారు కాదు. నేను పాత నిబంధనలో ఒక దగ్గర చోట రాయబడి ఉంటుంది, ఆ యొక్క మందిరం కడుతుంటే ఆ మందిరం కట్టేటటువంటి వారికి కూడా కూలిచ్చారని చెప్పి దేవుని వాక్యం పొందుపరిచి ఉన్నది. ఎవరు కూడా ఉచితంగా ఆయన పని చేయడానికి లేదు. ప్రతి ఒక్కరిని మనం శిష్యులుగా చేసుకోవడానికి, ఉచితంగా వాడుకోవడానికి మనకు అధికారం లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని యొక్క పని ఎలాంటిదంటే దేవుని సువార్త ప్రకటించడమే, కానీ ఆ పేరుతోని డ్రైవింగ్ చేయడమో, ఆ పేరుతో ఇంట్లో బాసనలు తోమడమో, ఆ పేరుతో ఇంట్లో బట్టలు ఉతుకోవడమో, ఆ పేరుతో ఇంట్లో వంట చేయడమో కాదు. ఆ బానిస పనిచేసే దేవుడు మనకు ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ బాలుడైన సమూయేలు ఏలు ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు, కానీ ఏలికి పరిచర్య చేస్తలేడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అలాంటి ఆ యొక్క విధి విధానాలను మనకు తెలిసే ఉండాలి. మనం దేవుని బిడ్డలం అయినంత మాత్రాన మనము అతిథులం కాము. ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో సమానులే. ఆ విషయాన్ని మనము గ్రహించాలి. అయితే సమయం లేదు, సమయం అయిపోయింది, ఉడకపోస్తూ ఉన్నట్టుంది, కూర్చోలేకపోతూ ఉన్నారు, కనుక త్వరగా ముగించేస్తాను. అయితే ఈ యొక్క విషయాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, తల్లి పాత్ర, ఆ యొక్క కుమారుని పాత్ర దేవునితో ఉండడానికి ఎలాంటి ఆ యొక్క
ప్రవర్తన నడవడి అవసరమైందో మనం ఒకసారి ధ్యానించాలి. తల్లి చేయాల్సినటువంటి పని తల్లి చేసింది. తల్లి మొట్టమొదట దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడింది. తల్లి దేవునితో జీవించింది, దేవుని దగ్గర అడిగింది, పొందుకుంది. ఆ తర్వాత తన బాధ్యత ఏం చేసింది? సక్రమంగా నిర్వర్తించింది. చేసిన ఒప్పందానికి, చేసుకున్నటువంటి ప్రమాణానికి కట్టుబడి ఉన్నది, తీసుకుపోయి దేవుని సన్నిధిలో వదిలింది. ఈరోజు మనం పిల్లలమైనటువంటి మన పిల్లల్ని మనం ఏం చేస్తూ ఉంటాం? మనం చిన్నపిల్లాడే కదా అని పడుకోమంటాం, చిన్నపిల్లాడే కదా అని వానికి మనం బలం, ఆ దేవుని సన్నిధిలో మనం ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యం. పెద్దగాయనక తెలుసుకుంటాడులే అనుకుంటాం, కానీ మొక్కై వంగంది మ్రానే వంగదు. ఆ చిన్నపిల్లలకు దేవుడి దగ్గర మనం ఎలాంటి ఆ యొక్క విషయాలు మనం బోధపరచాలో అలాంటివి బోధిస్తూనే ఉండాలి. ప్రతి క్షణం చిన్నగా ఉన్నప్పుడు తల్లి దగ్గర నేర్చుకున్నయే పెద్దగయ్యాక పనికొస్తాయి. అలాంటి విషయాలు మనము మర్చిపోవద్దు. భయం భక్తుల్లో మనం పెంచడము దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యత. ఆ యొక్క మనము వీళ్ళపై ఎప్పటి వరకు మనకు అధికారం ఉంటుందమ్మా? పిల్లలపైన చెప్తారా? త్వరగా ఎప్పటి వరకు అధికారం ఉంటుంది? చచ్చే వరకా? ఎప్పటి వరకు ఉంటుంది? పెళ్ళయ్యే వరకే. వాళ్ళకు ఒక భాగస్వామి దొరికే వరకే కదా. భాగస్వామి దొరికిన తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే అయిపోతుంది. ఆ బాధ్యత పెళ్ళయ్యే వరకు నీ బాధ్యత సక్రమంగా నిర్వర్తించినవా అనేదే దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క ప్రశ్న. హన్నా చేసినటువంటి ఆ బాధ్యత ఏంటంటే, ఆమెకు దేవుడు పిల్లనిచ్చిండు, కానీ ఆమె బాధ్యత సక్రమంగా నిర్వర్తించింది. ఇచ్చిన దేవునికి సమర్పించింది, ఇచ్చిన దేవుని దగ్గర పెంచుతానని మాట తీసుకుంది, ఆ మాట ప్రకారంగా పెంచింది. ఈరోజు మనకు అనేక మంది పిల్లల్ని ఇచ్చిండు, వాళ్ళ పట్ల నా బాధ్యత ఏందో అనేది మనం గ్రహించాలా. ఆ బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా లేదా? నేను ఒక అయ్య చేతిలో పెట్టే వరకు నా పిల్లల్ని నేను సరైన త్రోవలో నడిపిస్తే అది ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించినట్టు. నా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఆ పిల్లలుగా ఉన్నప్పుడు అంతవరకు కూడా వారిని హెచ్చరించేటటువంటి బాధ్యత నాది. ఒకవేళ హెచ్చరించకపోతే ఆ శిక్షకు పాత్రుని నేనే. హన్నా కూడా దేవుని దగ్గర అడిగింది, దేవుడిచ్చిండు. ఆమె ఏం చేసింది? ఇచ్చినటువంటి ఆ దేవునికి భయపడి, ఆ యొక్క చేసిన ప్రమాణానికి కట్టుబడి ఆయన దగ్గరనే పెంచింది. అలాంటి స్థితి ఆయన దగ్గర ఇడిచింది కనుకనే ఆ బాలుడు ఎలాగైండమ్మా? పెద్ద గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా! ఆ తల్లి బాధ్యత పిల్లగాడి మీదకి వచ్చింది. ఆ పిల్లగాడు మొక్కతోనే ఆ దేవునితో ఉన్నాడు గనక పెద్ద ప్రవక్త అయిండు. ఆ యేసయ్య నామానికి మహిమకరంగా ఆయన జీవించిండు. ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎలాంటి స్థితిలో ఆయన మాట్లాడిండంటే, ఎలాంటి పరిస్థితిలో ఆయన మాట్లాడిండంటే, బాలుడుగా ఉన్నప్పుడే ఆయన మాట్లాడిండు. ఎప్పుడు మాట్లాడిండంటే, ఆయన సన్నిధికి వచ్చి ఆయన పరిచర్య చేస్తున్నాడు గనుకనే ఆ దేవాది దేవుడు మాట్లాడి. అనేక మంది బాలులు ఉన్నారు లోకంలో, కానీ ఆయన పరిచర్య చేయనంత మటుకు దేవుడు మాట్లాడాడు. ఆయన పరిచర్యలో ఆయన సన్నిధికి రావాలా, ఆయన పరిచర్య చేస్తూ ఉండాలా. ఆ బాలుడైనా పర్లే, వృద్ధుడైనా పర్లే, మొట్టమొదట ఆయన మనతో మాట్లాడాలంటే ఆయన సన్నిధికి రావాలా, ఆయన పరిచర్య మనం చేయాలా. ఆయన గురించి ఆలోచిస్తూ మొదలు పెడితే ఆయన మనతో మాట్లాడతాడు. అక్కడ కింద చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ చదువుతూ ఉంటే చాలా మాధుర్యంగా అనిపించింది. నాకైతే బాగా దుఃఖం వచ్చింది, కానీ ఈ ఉడకపోతలో కూర్చోలేకపోతున్నాం. 8వ వచనం పైదంతగా ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలి దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలి యెహోవా బాలుని పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. అలాంటి ఆ గొప్ప దేవుడు ఎప్పుడు మాట్లాడతాడంటే ఎవరిలా మాట్లాడతాడనే విషయాన్ని మనం బాగా ధ్యానించాలి. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిండు? ఇక్కడ ఎవరు పిలిచిర్రు? అదో అట్లున్నది. ఎవరు పిలిచిర్రు? దేవుడు పిలిచిండు. ఈ పిల్లోడు ఏడిపోయిండు? ఏలికి అడిగిపోయిండు. అంటే నీకు ఏమర్థమైంది అక్కడ? ఆ స్వరం ఎవరిలాగా అనిపించింది? ఏలి స్వరం లాగా అనిపించింది. మనకు ఈరోజు తరచుగా మనకు బాగా సన్నిహితులుగా, మనకు ఇష్టలుగా ఉన్న వారిలాగానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనకి ఇష్టలాగానే దేవుడు కనబడతా ఉంటాడు. వారి ద్వారా హెచ్చరిస్తాడు, వారి ద్వారా పిలుస్తూ ఉంటాడు. డైరెక్ట్ దేవుడు మనకి ఆయన సత్య స్వరూపాన్ని మనకు చూపాడు. ఎప్పటి వరకు అంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపదేశాన్ని మనం విని ఈ లోకంలో తనువు చాలించి ఆ తీర్పు దినమందు గెలిచి ఆ పరీక్షలో నిలిచి ఆ మహిమా శరీరాన్ని, మహిమా స్వరూపాన్ని సంతరించుకునే వరకు కూడా ఆయన మహిమను మనము చూడలేము.
కనుక ఈయన దేవుడు ఈ యొక్క బాలుడిని పిలిస్తే బాలుడు ఏడికి పోయిండంటే ఏలి దగ్గరికి పోయిండు. ఎందుకంటే ఏలి స్వరం లాగా ఆయనకి వినబడ్డది. ఏలి దగ్గరికి పోయినప్పుడు ఏలి గుర్తుపట్టిండు ఈయనను దేవుడు పిలిచిండు అని. ఎప్పుడు ఆయనను దేవుడు ఎందుకు పిలిచిండు అంటే ఈ బాలుడైనటువంటి స్థితిలోనే ఆ బాలుడు ఏం చేయాలి, అసలు బాల్ పట్టుకొని ఆడుకోవాలి. అవునా కదా? కానీ ఆ బాలుడు బాల్ పట్టుకొని ఆడలేదు. ఆ బాలుడు లోక సంబంధమైనటువంటి గిల్లి కజ్జాలు చేయలేదు. ఆ బాలుడు ఈ లోక సంబంధమైనటువంటి వీడియో లెక్కల ఆశ్రయించలేదు. కానీ ఆ బాలుడు ఎవరి మీద ఆశతో పరిచయం చేస్తుండంటే ఏలీ ఎదుట యెహోవాకు పరిచయం చేసిండు. గనక యెహోవా ఏం చేసిండు, ఆయన సమూయేలు సమూయేలు అని పిలిచిండు. ఆయనతోటి ఆయన మనకు అర్థం కావాలంటే, ఆయన మనతో మాట్లాడాలంటే మొదట మనల్ని మనం సమర్పించుకోవాలి. మన తల్లిదండ్రులు మనల్ని సమర్పించాలి. మనకు ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆయన స్థానాన్ని మనకు తెలియజేస్తూ ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు దేవుడు మాట్లాడితే మనకి ఇంకా చింత ఉండదు. ఈ రోజుల్లో మనం ఏమనుకుంటాం, ఎట్లా బతుకుతారా అనుకుంటాం. కానీ ఆ సృష్టికర్తయే తోడై ఉంటే వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు. మనం మొట్టమొదట చేయాల్సిన పని వారికి చదువా, వారికి ఇంకొక విధమైనటువంటి ప్రాక్టీస్లా కాదు, కానీ నా యేసయ్య జ్ఞానము, నా యేసయ్య తోడు ఉంటే వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారనే నిశ్చింతగా మనము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటాం. కనుక పిల్లలను మనం ఎలాగ పెంచాలంటే మొట్టమొదటగా ఆయనతో మనము సహవాసం కలిగి ఉండేటట్టు, ఆయన మనతో మాట్లాడేటట్టు మొట్టమొదట మన సహవాసము మనం కనపరచాలా. మన ప్రవర్తన ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఒకరోజు పిలుస్తాడు. ఆ పిలుపు కొరకు మనం ఎదురు చూడాలి. మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఆయనతో మాట్లాడాలి. రోజుకు 24 గంటల్లో 2.5 గంటలు ఆయనతో మాట్లాడండి. ఒకరోజు ఆయన పిలుపు వస్తుంది. ఆ పిలుపు మీరు వినేటటువంటి ఆ సమయము ఖచ్చితంగా ఉన్నది. ఆ దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఆ సృష్టికర్త ఆ గొప్ప దేవుడు ఖచ్చితంగా ఆయనకిష్టులను ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రతి సమస్య నుండి విడిపించే దేవుడు, ప్రతి సమస్యల నుండి లేవనెత్తే దేవుడు, ప్రతి కష్టంల నుండి విడిపించే దేవుడు. ఆయన ఆ యొక్క శత్రువుల ముందు భోజనం సిద్ధపరిచే దేవుడు. ఆ గొప్ప దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యం దీవించి మన హృదయాల్లో ఆ వాక్యాన్ని ఫలింపజేయునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం.